అందుకని మా మీద కక్ష కడతావా? మా పాపని ఎత్తుకుపోతావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా పాపని ఎత్తుకుపోయావు కదా, అదే మాట్లాడుతున్నాను. మా మీద కోపం ఉంటే మాతో తేల్చుకో. పసిబిడ్డ అసలు అదే చేసింది. నా పాప నాకు ఇచ్చేసాయి. ఏయ్, నీకు పిచ్చి పట్టినదా? నా బిడ్డల్ని దూరం చేసుకుని నేనేడుస్తా అంటే నీ పాపను ఎత్తుకుపోయినానంటావేమే? ఇదేమి కొత్త నాటకమా? ఏయ్, మిమ్మల్ని ఇట్టా కాదు, ఫోన్లో ఇల్లే ఇప్పుమే నీ వీటికి వచ్చి యారు నాటకాలు ఆడుతుండారో తెలుస్తా. ఇప్పే వందిట రే రండ్రా. వస్తుందంట, రాని. ఈరోజు ఆటో ఇటో తేలిపోవాలి. అన్నయ్య, మనం ఇలా మాట్లాడడం వల్ల, పోట్లాడడం వల్ల లాభం లేదు. పోలీస్ కేసు పెడితే అప్పుడు దిగొస్తుంది. ఇప్పుడే ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాం. మధు గారు, నాకెందుకో అది ఈ చుట్టుపక్కల ఎక్కడో పాపతో ఉన్నట్టు అనిపిస్తోంది. అదంత తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోలేదు. మొత్తం వెతికా మృదుల, ఎక్కడా లేదు. బావా, మళ్ళీ ఎదుగుదాన్రా. పదండి, పద. మధు, జై మధు, మృదుల ఎన్నడా ఇప్పు సొల్లు. ఎన్నా, నేను నీ బిడ్డని ఎత్తుకుపోయినానా? మీరే బిడ్డని దాచిపెట్టి తమాషాలు చేస్తాండారా? ఆపు.
ముందు 4 అమ్మాయిలు వచ్చారు, తర్వాత 3 మిగిలారు. మీకు తప్ప నా పాపను తీసుకెళ్లాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? ఏయ్, మా పాపను ఏం చేశావు? ఎక్కడ దాచావు? చెప్పు. ఏయ్! ఇంకొక అడుగు ముందుకు పడితే ఇంకే షూట్ చేసి పొడుస్తాయేమనుకున్నావు? ఇదంతా ఎందుకు చేస్తాడారో నాకిప్పుడు అర్థమైంది. మీ బిడ్డకి ఏమన్నా జరిగితే అందుకు కారణం నేనేనని ప్రెస్ మీట్లో చెప్పినావు కదా. ఇప్పుడు నువ్వే నీ బిడ్డని దాచి నేనే ఏదో చేసినానని గోల చేయాలని చూస్తాడావా ఏమి? నేను నా బిడ్డను దాచుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అవును, నువ్వే దాచేశావు. నా దగ్గరకొచ్చి నాటకాలాడి నాతో నిజం చెప్పించి రికార్డ్ చేసి నన్ను జైలుకి పంపించింది సరిపోక ఇప్పుడు మా అమ్మని కూడా జైలుకి పంపాలని చూస్తున్నావా? ఏం మాట్లాడుతుండవు మే? ఈ మొహాలు నన్ను జైలుకు పంపించేదా? తమిళ హోమ్ మినిస్టర్ ఇంగ నా నెత్తిన వెంట్రుకు కూడా ముట్టుకోలేరు. పోలీస్ కేసే పెడుతువో మళ్ళా ప్రెస్ మీటే పెడుతువో పెట్టుకో. నువ్వు పెట్టేదేమి? నేనే ప్రెస్ మీట్ పెట్టిస్తా. పిఏ, ప్రెస్ కు ఫోన్ చేయి. సరే మేడం. ఎస్ఐ గారు, ఇదిగో వీళ్ళే మా పాపను ఎత్తుకుపోయారు. ఎన్న ఇన్స్పెక్టర్, ఎన్న సమాచారం? మేడం, వీళ్ళ పాప కనిపించడం లేదు. మీరే తీసుకెళ్లారు అంటున్నారు. ప్రూఫ్ ఏదన్నా ఇరుకదా? ప్రూఫ్ ఏంటి? మేము చూసాం. మీ కూతురే ముసుగేసుకొచ్చి మా పాపను ఎత్తుకుపోయింది. అవును, ముసుగు ఎందుకు వేసుకున్నావు అంటే ఆచారం అని అబద్ధం చెప్పి మరీ లోపలికొచ్చింది. ఇదే ఎత్తుకుపోయి ఉంటది. ఏయ్, సప్పుడు వేండా. కంప్లైంట్ ఇస్తారు కదా, మీ పని అయిపోయినది. పోలీసులు ఏం చేస్తురో చెయ్యని. ఎన్న ఇన్స్పెక్టర్ అరెస్టు చేస్తువా? ఒక హోమ్ మినిస్టర్ని ప్రూఫ్ లేకుండా అరెస్టు చేస్తువా? లేదు మేడం, మాకు ఆ రైట్స్ లేవు. అది అంద మాదిరి సొల్లు. లేదు ఎస్ఐ గారు, ఈవిడ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. నా భర్తని జైలుకి పంపాలని చూసి కేసు ఓడిపోయింది కదా, ఈ రకంగా కక్ష తీర్చుకోవాలని చూస్తోంది. ఈవిడే నా పాపని ఎత్తుకుపోయింది. సరి, నేనే ఎత్తుకుపోయినానే అనుకో. కేసు పెడితే కదా, కోర్టులోనే తెలుసుకుందాం. ఇది వందు యారు గెలుస్తురో చూస్తాము. సరియా? మా పాపను ఎత్తుకుపోయి కోర్టు కేసులంటావేంటి? మర్యాదగా మా పాపను మాకివ్వు. ఏయ్, ఇంకొక్కసారి పాప పాప అంటివా పూడ్చి పెడతా బిడ్డ. ఇన్స్పెక్టర్, నాకే సంబంధములే. అయినా ఈళ్ల మాటలు నమ్మి కేసు పెడితే పెట్టుకో. ఎక్కడ తేల్చుకోవాలనో అక్కడే తేల్చుకుంటా. పదకనిమొళి. ఏ ఆగు, నా పాపనివ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏయ్, నిలు. ఇన్స్పెక్టర్ మేడం. ఆ బిడ్డ 7 పేడ నుంచి వస్తాడో చూడండి. ఓకే మేడం.
నేను చెప్తాను కదా వీళ్ళింట్లోనే పాపుంది అని. ఏయ్ వదలండి. మేడం వదలమంటుండే. ప్లీజ్ మేడం. వదలు. ఏమి ఈ నాటకాలు? అయ్యో మేడం వదలండి మేడం. వదలమంటుండే. వదలండి. వదులు వదులు వదలండి. అరే వదులు. ఏంటి మేడం ఇది? మీరు ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి హోమ్ మినిస్టర్ని కాబట్టి ఇంత మాదిరి ఉన్నా ఇల్లడా హంగే నిలు. మేడం ప్లీజ్ ఎప్పుడో వీళ్ళని వదలండి మేడం. కూర్చోబెట్టేదాన్ని. వదలండి. మేము బిడ్డను ఎత్తుకుపోయినామని కంప్లైంట్ ఇస్తారు కదా, బిడ్డ మీ ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడేం సమాధానం చెప్తారే? అడిగా సాయ్. ఏంటండి ఇది? ఏంటి ఈ చిల్లర పనులు? హోమ్ మినిస్టర్తోనే ఆటలాడుతున్నారా? లేదండి, మా పాపను మేమెందుకు దాచుకుంటాం? వీళ్ళే ఏదో చేశారు. ఏయ్ మళ్ళీ అదే కూస్తువేమి? బిడ్డ వీళ్ళింట్లోనే దొరికినా ఇంకా మా మీదే నిందలేస్తాడారు. వీళ్ళని ఏమి చేయాలి ఇన్స్పెక్టర్? చెప్పండి మేడం. వీళ్ళు మా కుటుంబం మీద పగబట్టారు. మా అక్క చావుకి కారణమయ్యారు. నన్ను జైలుకి పంపారు. ఆపుతావా? నువ్వు చేసి మమ్మల్ని అంటావేంటి? మాట్లాడుకో. ఇప్పుడు వాళ్ళ పాపని వాళ్లే దాచేసి మా అమ్మ మీద కేసు పెట్టారు. అందుకే పోలీసులు వచ్చారు. లోపల దాచిన పాప ఏడ్చింది కాబట్టి దొరికిపోయారు. లేకపోతే మళ్ళీ మా అమ్మ గురించి బ్యాడ్ గా రాసి ఉండేవారు. లేదు, మా పాపను దాచుకోవాల్సిన అవసరం మాకే ఉంది. దొరికిపోతివి తమ్మి, ఇంకా మాట్లాడడానికి ఏమిలే. అందరికీ ఇదే చెప్తున్నా, వీళ్ళు నాటకం ఆడుతుండారని తెలిసిపోయినది కాబట్టి. ఇది వందు వాళ్ళ బిడ్డకి ఏమి జరిగినా నాకు సంబంధమే ఇల్లే. అది దా ఫైనల్. పదమ్మి. మేడం అమ్మా, వాళ్ళ బిడ్డని ఏదో ఒక చేయాలమ్మా. అది చేస్తేనే వాళ్ళని మనం దెబ్బ కొట్టినట్టు అవుతుంది. తెరియం
కానీ బిడ్డకి ఏమైనా జరిగితే కారణం నేనేనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినది కదా. ఇప్పుడు ఆ బిడ్డని ఏమన్నా చేస్తే మన మీదకే వస్తాది. పేపర్లు టీవీల్లో వచ్చి నా పొలిటికల్ కెరియర్ మీద మచ్చపడతాదేమోనని చేతులు ముడుచుకొని కూర్చున్నా. నీ మీద ఎలాంటి మచ్చ పడకుండా ఆ బిడ్డని మాయం చేసే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉందమ్మా. రేపు పాప కనిపించకుండా పోయినా నిన్ను ఎవ్వరూ ఏమీ అనకుండా ఉండే అద్భుతమైన ప్లాన్ ఉంది. ఎన్నాది? ఇది దా ప్లాన్ అంటే. సూపర్ ప్లాన్. మృదులా, ఇప్పు పారు. ఇప్పుడు నీ ఇష్టమమ్మా, ఏమన్నా చేసుకో, నిన్ను ఎవ్వరూ అనుమానించరు. చాలా పెద్ద ప్లాన్ వేసింది మధు గారు. మనం తెలివిగా ప్రెస్ మీట్ పెట్టి పాపం చూపిస్తే అంతకన్నా తెలివిగా మన బిడ్డని మన ఇంట్లోనే దాచి అదే ప్రెస్ మీట్లో మనం నాటకాలు ఆడుతున్నామని నిరూపించింది. ఇప్పుడు నిజంగా పాపకేమన్నా అయినా ఇలవర్సిని ఏమీ అనలేం. ఏం చేద్దాం మధు గారు? వదినా, ఆవిడెన్ని ప్లాన్లు వేసినా న్యాయం ధర్మం మన వైపు ఉన్నాయి. మన పాపకి ఏమీ కాదు. మన పాపకి ఏమీ కాదు. ముందు వ్రతం పూర్తి చేద్దాం. రా మృదులా. పాప ఉన్నట్టుండి స్టోర్ రూమ్కి ఎలా వెళ్ళింది? ఏదో మిస్టరీ ఉంది. మిస్టరీ ఏముంది మృదుల? ఆ ఇలవర్సి మనుషులే పాపను స్టోర్ రూమ్లో దాచిపెట్టారు. ఆ తర్వాత తను వచ్చి ప్రెస్ వాళ్ళని పిలిపించి చాలా తెలివిగా గేమ్ ప్లాన్ చేసింది. అవును మధు గారు, మీరు చెప్తుంది నిజమే. తనే చేసి కావాలని ఇంత నాటకం ఆడుతుంది. ఇప్పుడు మన పాపని మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది. తన వల్ల కాలేదు. దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టే నేను ఇక్కడున్నాను. అందుకే మనల్ని ఏమీ చేయలేక పసిపాప మీద తన బలం చూపిస్తోంది. ఇప్పుడు ఇలవర్సి టార్గెట్ మన పాపనే మృదుల. సమస్య లేదు మధు గారు. పాప వైపు తన చూపు పడిన నేను తట్టుకోలేను. పాప మీద తన చేయి పడితే చంపేస్తాను. ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయం అయినా మన పాపకు ప్రమాదం తీసుకురావచ్చు. ఏదైనా సరే ఆలోచించి చేద్దాం. అవును మధు గారు, వాళ్ళతో మనం ఆవేశానికి పోయి ఏం చేయలేం. ఇలా మాటలతో చెప్తే వాళ్ళకి బుద్ధి రాదు. ఏదైనా సరే పనిష్మెంట్ గట్టిగానే ఇవ్వాలి.